కేవలం ఒకటే ఒకటి 6 గ్యారంటీలో ఒకటే ఒక గ్యారంటీ ఏంటంటే మహిళలకు 2500 ఇచ్చేది తప్పితే అన్ని ఇవ్వడం జరిగింది. 200 యూనిట్ లోపల కాల్చిన వాళ్ళకు ఫ్రీ కరెంట్ అన్నాం, బస్సు ఫ్రీ అంటున్నాం. అన్ని చేస్తుంటే వీళ్ళకు అభివృద్ధి గురించి చెప్తలేరు. మీరేం చేస్తారో చెప్పుర్రా బాబు. మీ ప్రభుత్వమే పడిపోయింది కదా, కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నది, వాళ్ళు కూడా ఏం చేయరు కదా. కేవలం గెలుస్తున్నాము అనే కాంగ్రెస్ కు మంచి అవకాశాలు ఉన్నాయని తప్పుడు సర్వేలు చేపిస్తున్నారు. ఆ సర్వేలలో ఏంటంటే అనుకుంటున్నారు మీడియాలో ప్రజలందరూ వ్యతిరేకం ఉన్నారు, నాయకులలో వ్యతిరేకం ఉన్నారు, కార్యకర్తలు బాధపడుతున్నారని. ఇది కొత్త డ్రామా. ఎన్ని రోజులు నడిపిస్తారా బాబు? మీరు 10 ఏళ్ళు ఉన్నారు, మీరు ఏం చేసిరో మీరు చెప్పుకుంటే, లేకుంటే ఇంకా ముందు మీరు ఏం చేస్తారో అది చెప్తలేరు. ఎంతసేపు కూలగొట్టడం, రేవంత్ రెడ్డి అంటే కూలగొట్టడం, మేము కట్టడం. మీరేనా కడతారా? కట్టిన 2 బెడ్రూమ్లే ఇయ్యలే, మీరు కట్టే వదిలేసి వెళ్ళిపోయినారు. ఇవాళ దానికి ఇవాళ ఆల్మోస్ట్ 2 లక్షల 2 బెడ్రూమ్స్ కట్టిస్తారని శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, ఆయన హౌసింగ్ మినిస్టర్. ఇవన్నీ మేము చేస్తుంటే ఓర్వలేక ఎట్టి పరిస్థితి, ఎందుకంటే మొన్ననే వాళ్ళకు ఒక భయం చుట్టుకున్నది, ఏది కంటోన్మెంట్ లో ఈజీగా గెలిచినాం, ఇది కూడా మేము గెలుస్తామనే ఉద్దేశంతో ప్రజలలో మార్పు ఉన్నది. ఇకపోతే క్యాండిడేట్ గుండా రౌడీ అదే ఏడన క్యాండిడేట్ మీద ఏ కేసులు ఉన్నాయి? నా మీద కూడా కేసులు ఉన్నాయి. ప్రజల గురించి కొట్లాడినప్పుడు మా మీద కూడా, ఇక్కడ అన్యాయం జరిగితే మా మీద కూడా కేసులు ఉన్నాయి. గుండా అంటారేంటి నాకు అర్థం కాదు. ఒక నేషనల్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ గుండా అనడం ఎంత దిగజారుడో మీరే ఆలోచించండి. నేను ప్రజలకు చెప్తున్నా, ఈ తప్పుడు ప్రచారాలు చేసేసి గెలవడానికి ప్రయత్నం చేయకండి. మా అక్కలను చెల్లెళ్ళని అడుగుతున్నా, అయ్యా మీరు అన్ని చెప్తున్నారు, మీరు ప్రభుత్వంలో లేరు కదా, ఇంకా 3 ఏళ్ళు ప్రభుత్వంలో ఉంటారు, మీరెందుకు అబద్ధాలు చెప్తున్నారు అడగండి. అయ్యా మాకు బియ్యం వచ్చినాయి, దొడ్డు బియ్యం పోయి సన్న బియ్యం వచ్చింది, వైట్ కార్డు కూడా ఇచ్చిండ్రు, మీరు ఇచ్చిండ్రా? మీ 10 ఏళ్లలో వైట్ కార్డు ఎంతమందికి ఇచ్చిండ్రా? మేము అందరికి ఇస్తున్నాం. మాకు కక్ష సాధింపు లేదు. ఎలక్షన్ అప్పుడు కాకముందు మేము ఏ వాగ్దానాలు చేసినామో మా సోనియా గాంధీ గారు తుక్కుగూడలో చెప్పినట్టు అన్ని పూర్తి చేసినాము. రైతుల రుణమాఫీ చేశాము, ఇవాళ 60,000 పైన ఉద్యోగాలు ఇచ్చాము, గ్రూప్ 1 ఎగ్జామ్ జరుపుతున్నాం, గ్రూప్ 2 కూడా జరుపుతున్నాం. ఇవన్నీ మేము ఇచ్చిన అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక ఎట్లనన్నా ఉనికి కాపాడుకోవాలని. మరి నిన్నటి వరకు ఎందుకు తిరగలే? మా కేసీఆర్ గారు ఫామ్ హౌస్ ఎందుకు పట్టుకున్నాడు? ఎందుకు బయటికి రాలే? ఎందుకు ప్రజలకు ఇబ్బంది పడుతుంటే మీరు 10 ఏళ్ళు ఇక్కడ చేయరా అంటే పోయి మహారాష్ట్రలో అప్కి బార్ కిసాన్ కి సర్ అప్కే బార్ కిసాన్ కి సర్కార్ అని కోట్ల రూపాయలు వెచ్చించారు అక్కడ. ఇక్కడ ప్రజలకు అన్యాయం చేసిండ్రు, అక్కడ పోయినారు. కనుక ఎప్పుడైతే మీరు బీఆర్ఎస్ పార్టీని పేరు పెట్టిండ్రో, టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ పెట్టినప్పుడు ప్రజలల్లో అది ఒక ఉద్యమ పార్టీ, ప్రాణాలు అర్పించిన పార్టీ పేరు పెట్టి ఇవాళ పార్టీ మార్చేసి దేశ మొత్తంలో నాయకుడు కావాలని ఆలోచన చేస్తే ప్రజలు తిరస్కరించారు. అది చెప్పకుండా ఎంతసేపటికి రేవంత్ రెడ్డి